ఏ దేశానికి పాస్పోర్ట్లు లేవా? మరి ఎట్లా? ఇవన్నీ రాజకీయం చేస్తే రాజకీయం, దాంట్లో అభద్రత ఊరుకుంటుంది, ఎవరైనా దొంగతనంగా వచ్చి అనుకుంటుంది, వాళ్ళు రావచ్చు, యాంటీ సోషల్ మెంట్లు రావచ్చు ఇక్కడికి. కొన్ని స్పష్టంగా మన ఉద్యోగాలు 4% ఎస్ దే ఆర్ డిజర్వింగ్, విల్ ప్రొటెక్ట్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎందుకు ఈ రోజు ముస్లింస్ లో కూడా పేదరికం ఎక్కువ ఉంది, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి చేయొచ్చు కూడా మన బాధ్యత, అది ఇస్తాం. కానీ సిటిజన్షిప్ ఎవరైనా వస్తాం, ఎక్కడైనా ఉంటాం అంటే రేపు రాబోయే రోజుల్లో దేశం సెక్యూరిటీ ఏమవుతుంది? నేను దేశ నేను సింగపూర్ లో ఉంటానా, నాకు సిటిజన్ పాస్పోర్ట్ లేకుండా? మీరు చెప్పండి నాకు, మీరు ఉంటారా ఎక్కడన్నా ప్రపంచంలో? పోనీ ముస్లిం కంట్రీస్ మనం ఉంటామా? హిందూ కంట్రీస్ అని కాదు, క్రిస్టియన్ కంట్రీస్ అని కాదు, ముస్లిం కంట్రీస్ అని కాదు, ఎక్కడైనా సరే సిటిజన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరన్నా మైగ్రేట్స్ వెళ్తాం, ఇమిగ్రేట్స్ ఉంటాం, కొన్ని రోజులు పాస్పోర్ట్ ఉంటుంది, అవసరమైతే అక్కడ సిటిజన్షిప్ కి ఆ దేశంలో రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటా, విల్ గెట్ ఇట్. అంతే కదా. అమెరికాలో కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు.